నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. తమిళనాడులోని సేలం నుండి లావణ్య ప్రదీప్ గారి అద్భుత సమృద్ధి ప్రాప్తి అనుభవం ఇది. కొన్ని సంవత్సరాల క్రితం మేము మా కార్ల వ్యాపారంలో భయంకరమైన భరించలేని నష్టాన్ని ఎదుర్కొన్నాము. సేలంలోని మా స్కోడా కార్ షోరూమ్ను మూసివేయాలని నిర్ణయించుకున్నాము. నేమంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో మేము శ్రీ పరంజ్యోతి ఆశీర్వాదం కోరాము. అద్భుతంగా హోమం తర్వాత కంపెనీ లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. అప్పటి వరకు మా షోరూమ్ అద్దె ప్రాంగణంలో ఉండేది. హోమం మాకు ప్రసాదించిన మరొక దైవిక ఆశీర్వాదంగా మా సొంత స్థలంలో నిర్మించిన 8,000 చదరపు అడుగుల కొత్త షోరూమును తెరవగలిగాము. మహమ్మారి పరిస్థితుల్లో మేము దాదాపు 3 నెలలు మా వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. లాక్డౌన్ కాలం తర్వాత దాదాపు 1.5 కోట్ల కోలుకోలేని నష్టం వస్తుందని భావించినందున షోరూమును మళ్లీ తెరవడానికి మేము సంకోచించాము. వ్యాపారంలో వృద్ధి శ్రేయస్సు కోసం మేము హోమంలో సంకల్పం తీసుకున్నాము. ఆశ్చర్యకరంగా మా కంపెనీకి అలాంటి నష్టమే జరగలేదు. ఈ లాక్డౌన్ సంక్షోభ సమయంలో మేము మరింత ఆశీర్వదించబడ్డాము. 4 కోట్ల మా వ్యాపార రుణాన్ని తిరిగి చెల్లించగలిగాము. దైవ కృప, శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ కరుణ ద్వారా మేము ఇప్పుడు గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాము. ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులకు అనంత కోటి ప్రేమపూర్వక కృతజ్ఞతలు.